కరీంనగర్ జిల్లా వరప్రదాయనిగా పిలిచే మానేరు నది పరివాహక ప్రాంతానికి చెందిన కాజీపూర్ గ్రామంలో ఇప్పుడు ఒక కొత్త సమస్య ఏర్పడింది. అయితే ఈ గ్రామానికి సంబంధించి మానేరు నదిలో ఏదైతే పూడికతీత పనుల్లో ఇక్కడ కొన్ని అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా గ్రామస్తులు గత 2-3 రోజులుగా కూడా ధర్నా చేస్తూ కూడా వాళ్ళంతా ఈ అక్రమాలని కట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం అయితే చేపట్టారు. అయితే ఇక్కడ అసలు జరుగుతున్న తతంగం ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి, వీరికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, అసలు సరైన అనుమతులు ఉన్నాయా లేదా, పూడికతీత పనుల పేరుతో ఈ కంపెనీకి సంబంధించి ఈ తతంగం అంతా కొనసాగుతుంది. అసలు ఇక్కడ పూడికతీత పేరుతో అక్రమంగా ఇసుకను దోచేస్తున్నారంటూ కూడా గ్రామస్తులైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఈ కాజీపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఓపెన్ కాస్ట్ను తలపించే విధంగా కూడా ఇసుక నిల్వలను అంటే పెద్ద ఎత్తున డంప్ చేసిన ఇసుక నిల్వలను చూడొచ్చు. అసలు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఇక్కడ దీనికి ప్రధానంగా సమస్య ఏంటి, అంటే గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, ఈ తతంగం అంతా ఎప్పటి నుంచి కొనసాగుతుంది, మనతో పాటు మాట్లాడేందుకు గ్రామ సర్పంచ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. దీనికి సంబంధించి అంటే అసలు కాజీపూర్ గ్రామంలో మానేరును కొల్లగొడుతున్నారు, పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ కూడా మీరు గత 2-3 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. అసలు ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇది ఏతర్ కంపెనీ అంటే రాజస్థాన్ ఏతర్ కంపెనీకి టెండర్ ఇచ్చారు. ఏంటిది, డ్యామ్లోని పూడిక తీయడం అని టెండరు. వీళ్ళు పూడిక తీయకుండా ఓన్లీ ఇసుకని ఇటు లాస్ట్ భాగంలో అంటే ఈ ఇసుక నీళ్ళ నిల్వలను కప్పుకొని ఉంటుంది. ఇసుక తీసేయడం వల్ల నీటి నిల్వలు పడిపోతాయి. వీళ్ళు ఇది ఏది అర్థం చేసుకోకుండా ఇక్కడ రైతులను పొట్టగొట్టుకుంటూ విలేజర్లకు నీళ్లు కూడా రావడం లేదు, తాగునీరు కూడా రావడం లేదు. దానికి వీళ్ళు మొత్తం విపరీతమైన ఇసుకను ఓపెన్ కాస్ట్ లాగా తీసుకుంటూ బయట పోస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు. దీన్ని బాగా విపరీతమైన మేము ఎన్ని విధాలు చెప్పినా కానీ రైతులకు నీళ్లు రావడం లేదు. మెయిన్ సమస్య సాగునీళ్ళు లేదు, సాగునీళ్ళు లేదు. నిన్న ధర్నా చేస్తే ఆర్డీఓ గారు వచ్చారు. ఇప్పుడు మందం అంటే వర్క్ బంద్ చేస్తాం, మేము గవర్నమెంట్ తోటి మాట్లాడినాక దాన్ని ఏం చేయాలనేది ఆలోచిస్తామని విరమింపజేసారు. అంటే అధికారులు ఏమంటున్నారు అంటే ఈ కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయి, అసలు ఎలాంటి అనుమతులు ఉన్నాయి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఓన్లీ డ్యామ్లో 1 TMC నీళ్లు తగ్గినాయి అనేది దానికోసమని పూడిక తీయడం కోసం ఇచ్చిరడు ఈ కంపెనీకి. వీళ్ళు ఓన్లీ ఇసుక తీస్తున్నారు, ఓన్లీ ఇసుక కోసమే వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప పూడిక అనేది ముట్టుకోవడం లేదు. ఈ డ్యామ్ అవుట్ సైడ్లో ఇక్కడ నీళ్ళు అనేది అవసరమే ఉండదు. ఇక్కడ ఉన్న నీళ్ళు స్టోరేజ్ అక్కడ డ్యామ్లో నడి డ్యామ్లో ఎక్కువ అవసరం ఉంటుంది, అక్కడ తీయాలన్నా వీళ్ళు వచ్చి ఇక్కడ ఓన్లీ ఇసుక కోసమే దీన్ని టెండర్ చేసారు, దీన్ని నడిపిస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ ఇసుక తీయడం వలన ఈ చుట్టూ ఉన్న ఇటు 4 ఊర్లకు బాగా అంటే నీటి సమస్య ఏర్పడుతున్నది. దీన్ని పట్టించుకుంటలేరు వీళ్ళు. అధికారులు వచ్చి నిన్న విరమింపజేసారు, అంటే ఆర్డీఓ గారు వచ్చి మేము గవర్నమెంట్ తోటి మాట్లాడి చెప్తామని ఆపేసారు. కొన్ని గంటలలో మళ్ళీ విపరీతంగా నడిచినాయి తప్ప వీళ్ళు ఎలాంటి అంటే చర్యలు తీసుకోవడం లేదు. కనీసం ఇవాళ దాకా కూడా నైట్ మొత్తం నడిపించారు. ఇప్పుడు కూడా కంటిన్యూ మనం వచ్చినాక కూడా నడిపిస్తున్నారు. ఇది స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా మీ ధర్నాకు సంబంధించి మద్దతు ఇచ్చారు. అసలు ఎమ్మెల్యే ఏమి హామీ ఇచ్చారు మీకు? ఎమ్మెల్యే గారు అంటే మద్దతు ఇచ్చారు. రైతుల సమస్య పూర్తి ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ సీల్డ్ తీయడం కోసం వచ్చింది వాస్తవమే, కానీ అక్కడ తీయాలి, ఇక్కడ తీయొద్దు, ఇక్కడ వాటర్ ప్రాబ్లం అవుతుందని క్లియర్గా చెప్పాడు. ఇది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆపండి, వర్షాలు పడతలేవు, ఇప్పుడు అసలే ఎల్నో ఎఫెక్ట్ తోటి వర్షాలు పడతలేవు, దీన్ని ఆపండి అని ఆయన క్లియర్గా గవర్నమెంట్కు రిక్వెస్ట్ లెక్క విన్నవించుకున్నాడు. అయినా కానీ కొన్ని గంటలే ధర్నా విరమించిన తర్వాత కొన్ని గంటలకు మళ్ళీ స్టార్ట్ చేశారు తప్ప దీనిలో ఎలాంటి అంటే ముందుకు పోలేదని నేను భావిస్తున్నాను.
అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ఎఫెక్ట్తో ఇప్పటికే వర్షాలు సకాలంలో కురవక రైతన్నలు లబోదిబోమంటున్నారు. సరైన సమయంలో వర్షాలు కురవక అన్నదాతలు ఆవేదన చెందుతున్న పరిస్థితుల్లో ఇలాంటి పూడికతీత పేరుతో అక్రమంగా ఇసుక నమ్ముకుంటున్నారంటూ కూడా సర్పంచ్ చెప్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అంటే ఈసారి వర్షాభావ పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంది. అంటే సూపర్ ఎల్నినో ఎఫెక్ట్తో కూడా ఈసారి వర్షాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మీరంతా కూడా పొలం పనులకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు స్థానికంగా మళ్ళీ మానేరు పరివాహక ప్రాణానికి సంబంధించి ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి కొనుగోలు, అంటే పూడికతీత పనుల పేరుతో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, మీకు రైతులకు ప్రధానంగా ఎలాంటి నష్టం కొనసాగుతుంది? అయితే మన కాజీపూర్ గ్రామం, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో ఒక రైతు బిడ్డను మేము నారు పోసి దాదాపు ఇప్పుడు నెల 15 రోజులైంది. ఈ ఇసుక తీయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు ఇప్పుడు 2 నెలల నుంచి చెప్తున్నాం మేము, ఇసుక తీస్తే మాత్రం వాటర్ డ్రై అయిపోతుంది, తీయకండి, మీకు ఇచ్చిన హామీలు ఏంది, మన డ్యామ్ల మట్టి తీయమని చెప్పారు. మట్టి పేరుతోటి ఈ ఇసుక తీస్తారు. ఇసుక తీసి అయితే మళ్ళీ ఎట్లా చేస్తారు, మొత్తం ఇసుక ఎంత లోతుంటే అంత తీస్తారు. దాన్ని మొరం తీసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ తీయనట్టు మళ్ళీ ఇసుక మీద లెవెల్ పెట్టేస్తారు. ఆ రైతుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామానికి మనకు తాగునీరు కావాలంటే మొన్న మా వచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అట్లా ఆ సిఐ గారు వాళ్ళని వచ్చారు. ఆ బావి మొత్తం ఎండిపోయింది, అది అక్కడ సూచిరు వాళ్ళు. మాకు వారాలతో మాట్లాడదాం, తాగునీరు కోసం మాట్లాడదామన్నారు. 15 రోజులు వాళ్ళు వారం నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. మాకు గ్రామానికి నీరు లేదు. ఒక వారం రోజులు మా గ్రామంలో తాగదామన్న వాటర్ లేదు. మాకు ప్రత్యేకమైనది ఇదే వాటర్ మనకు ఇది కాదు, కొత్తపల్లి మండలంలో దాదాపు ఒక 8-9 విలేజ్లకు కూడా ఇదే వాటర్ సప్లై అవుతున్నాయి. అట్లా అంతకు మునుపు మన సిద్దిపేట కూడా, హైదరాబాద్ కూడా పోయినాయి. ఇక్కడి నుంచి అప్పుడు కట్టించిన ట్యాంకీలు కూడా అవి కూడా మొత్తం ఎండిపోయినాయి, డ్రై అయిపోయినాయి. మనకు కావాల్సింది మొత్తం ఇప్పుడు నార్లు ఎండిపోయినాయి, పోసుకున్న దాదాపు మొత్తం ఎండిపోయిన పొలాలు కూడా మేము చూపించినాం. అట్లా మా పరిస్థితి ఘోరంగా ఉన్నారు. అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమి అంటలేదు, ఏం చేసి సమాధానం చెప్తలేరు. మాకు ఆల్రెడీ మాకు తీయడానికి మాకు అక్కడ డ్యామ్లో తీసుకోవాలి కదా, ఇక్కడేం తీస్తారు. మా తీయకమంటే మా ఆయనకి మోటార్లు ఉన్నాయి, అక్కడ అన్ని లైన్లు మోటార్లు ఉన్నాయి. ఆ మోటార్లకు కూడా ఇసుక కప్పేసారు. ఒక 3-4 మోటార్ల మీద ఇసుక కప్పేసి మోటార్లు బయట పడేసారు. ఇదేంటి అంటే మాకు బాధ్యత, మాకు ఉన్నది, మాకు పర్మిషన్ ఉన్నది అని మన ఏడి వాళ్ళు శ్రీనివాస్ అట, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్, ఆయన వచ్చి మాకు బాధ్యత, మాకు హక్కు ఉన్నది కాబట్టి మేము తీసేస్తాం. మాకు ఇరిగేషన్ అధికారులు కూడా రైతులను వేధిస్తున్నారు, తమకు సంబంధించి అనుమతులు ఉన్నాయంటూ కూడా తమను వేధిస్తున్నారు, కానీ దీనికి పరిష్కారం అయితే చూపట్లేదంటూ కూడా రైతన్నలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ తతంగానికి, అంటే ఈ కంపెనీకి సంబంధించి అసలు ఈ కంపెనీ ఎవరిది, దీని వెనుక ప్రభుత్వ ప్రమేయం ఏమైనా ఉందా? మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఈ కంపెనీ ఎక్కడిది, అసలు ఈ ఎలాంటి అనుమతులు ఉన్నాయి, దీని వెనుక అసలు రాజకీయంగా ఎట్లాంటి కుట్ర ఏమైనా కొనసాగుతుందా? ఏం లేదు. ఇక్కడ నేను ఒక కాజీపూర్ నివాసి రైతు బిడ్డను. నా పేరు కురగాల మల్లేశం. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటిదంటే, ఇప్పుడు చెప్పిన విధానం అట్లాంటిది, ప్రజాప్రతినిధులు అందరూ కుమ్మెక్కై రైతులను గొంతు నిమ్మలానికి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రైతుల కోసం ఇక్కడ ల్యాండ్ సేకరణ చేసి ప్రభుత్వ ఒత్తిడి రైతుల మీదకి తీసుకొచ్చి ఇక్కడ మాకు సాగునీరు మా పంట పొలాలకు కనీసము నార్లు ఆడించుకున్న దానికి సుతా నీటి కొరత ఏర్పడింది. దాని విషయంగా పోలీసు వాళ్ళు సుతా వాళ్ళకే సహకరిస్తారు, ఇరిగేషన్ ఎండి సుతా వాళ్ళకే సహకరిస్తారు. ఎందుకని మరి అధికారులంతా కూడా వాళ్ళకు సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? దీనిపై ఎవరైనా ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఏమైనా ఉంటుందనుకోవచ్చు? ఆ ప్రభుత్వ ఒత్తిడి వలన రైతులకు డబ్బు ప్రలోభితం చేసి మాయ మాటలతోని ల్యాండ్ సేకరణ చేయించుకొని దీని వెనుక ఉండి నడిపించే ప్రజాప్రతినిధులు సుతా చాలామంది సహకరిస్తారు. మొత్తం మీనైతే కాజీపూర్ గ్రామానికి మాత్రం ప్రజల గొంతు కోయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఇసుక మాఫియా వాళ్ళు. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ కాజీపూర్ గ్రామం ఏదైతే మానేరు నది పరివాహక ప్రాంతం అయినప్పటికీ కూడా అయితే రైతన్నలు ఇప్పుడు ఈ పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని లక్షలాది ఎకరాలు కూడా సాగు చేస్తున్నా, అంటే మానేరు నది ద్వారా వచ్చే నీటితో కూడా లక్షలాది ఎకరాలు కూడా సాగు చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ఈసారి సూపర్ ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కూడా మానేరు నీటి నిల్వలు కూడా అడుగంటిపోయిన పరిస్థితి ఉంది. అంటే భవిష్యత్తులో కాజీపూర్ భవిష్యత్తు మరింత ప్రశ్నార్థకంగా మారనుంది అని చెప్పేసి వాళ్ళు అంతా ఆవేదన చెందుతున్నారు. ఇంతేకాకుండా సమీప గ్రామాలు కూడా విపరీతమైన నీటి ఎద్దడిని అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఆ కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలకు ఈ
పూడికతీత పనుల పేరుతో ఇసుక తరలింపును ఇప్పటికైనా అధికారులు అడ్డుకట్ట వేయాలి, సామాన్యులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ కాజీపూర్ గ్రామానికి సంబంధించి సమస్యను పరిష్కరించాలని వారంతా కోరుకుంటున్నారు. శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.